ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా అనుదినము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన వాక్కు చేత ఆయన మనలను హెచ్చరిస్తూ కూడా ఉంటూ ఉంటాడు. కొన్ని సమయాలలో ప్రియ దేవుని బిడ్డలారా, మన పడకల యొద్ద నుంచి లేచి ప్రభుతో ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుకుందాం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, దేవుడు అనుగ్రహించిన వర్తమానమును, వారు విన్న వాటిని, వారు చూచిన వాటిని ప్రచురము చేస్తూ వచ్చారు. మరి ప్రజలందరూ కూడా వారు చేస్తున్న ఆ యొక్క ప్రచురమును బట్టి, వినిన ఆ యొక్క వర్తమానమును బట్టి ఆశ్చర్యము పొందారు అని మనము చదువుకున్నాం. అంతేకాదు మరియ కూడా తన హృదయంలో భద్రపరుచుకుంది. దేవుని దూత ప్రత్యక్షమై రక్షకుడు పుట్టాడని మేము విని వచ్చి ఆయనను పూజిస్తున్నాము అని మరియకు తెలియచేసినప్పుడు ఆ గొల్లలు, అవును, మరియ కూడా తన హృదయంలో ఆ మాటలు భద్రపరుచుకుంది. వినిన వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యము పొంది ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు వారి యొక్క జీవితాలలో చేసిన కార్యాన్ని బట్టి వారు వినిన వాటిని కన్న వాటిని మరి చూడండి, దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అని చదువుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు దేవుని గురించి, అవును, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన రక్షణ సువార్తను, ఆయన రక్షణ శుభవర్తమానమును ఎంతమందికి తెలియచేశావు ప్రియ దేవుని బిడ్డ? ఒకసారి మనలను మనము ప్రశ్నించుకోవాలి. అవును, ఆయన సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడు కదా. సర్వ మానవాళికి, ప్రజలందరికీ కలుగబోయే మరి శుభవర్తమానం అన్నాడు కదా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఆనాడు గొల్లలు ప్రజలకు ప్రచురం చేస్తూ ఉండగా మిక్కిలి ఆశ్చర్యపోయారు, ఆనందభరితులయ్యారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవునిని మహిమపరుస్తూ వారు విన్న వాటిని కన్న వాటిని కూడా తెలియచేస్తూ ఉన్న ఆ అనుభవములో నీవు నేను ఎంతవరకు దేవుని శుభవర్తమానమును, రక్షణను గురించిన వర్తమానమును తెలియచేస్తూ ఉన్నాం? అది మన స్నేహితులే అవ్వచ్చు, బంధువులే అవ్వచ్చు, మన నైబర్సే అవ్వచ్చు, మన కొలీగ్సే అవ్వచ్చు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించిన శుభవర్తమానము తెలియచేశావా? ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు కదా. నీవు మాత్రమే రక్షించబడి మరి ఎంతో మంది ఆయనను ఎరుగక నశించిపోతూ ఉంటే అది ఆయన చిత్తమా? ఆయన ఏ ఒక్కరూ నశించిపోకూడదు అని సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి పరమును విడిచి భూలోకములో అడుగుపెట్టాడు. జీవమై ఉన్న దేవుడు, అవును, మన యొక్క మరణములను కొట్టివేయటానికి ఈ భూమిపైకి అడుగుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, పరమును వీడి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నిన్ను నన్ను సర్వ మానవాళిని ప్రేమించిన రీతిగా మనము కూడా మరి మన యొక్క మరి ప్రజల విషయంలో, రక్షణ లేని వారి విషయంలో, దేవుని గురించిన ప్రత్యక్షత లేని వారి విషయంలో భారము కలిగి దేవుని గొప్పతనాన్ని తెలియచేయాలి కదా. మనము విన్న వాటిని కన్న వాటిని, మనము పొందిన ప్రభు యొక్క పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనేకులకు కూడా
పంచి ఇచ్చేవారముగా, తెలియచేసేవారముగా మనము కూడా ఉండాలని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ మాసంలో రక్షకుడు పుట్టాడు అని నీకు నీవే ఆనందించటం కాదు, కానీ చీకటిలో, దుఃఖములో, వేదనలో ఉన్న వారి జీవితాలలో నీవు ఆనందాన్ని నింపాలి. వారి జీవితాలలో నీవు సమాధానాన్ని నింపాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నీ కొరకు నేను ఒక శుభ సమాచారం తెచ్చి ఉన్నాను. నన్ను రక్షించిన దేవుడు, నన్ను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అని మరి కొంచెం దేవుని కొరకు, అవును, నీకు నీవే ఆనందించడం కాకుండా అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షణ మార్గంలో నడిపించడానికి సమర్పించుకుంటావా? ఈ డిసెంబర్ మాసములో అనేక జీవితాలలో వెలుగును నింపటానికి, అనేక జీవితాలను, అవును, నాశనకరమైన అనుభవంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి నిన్ను నీవు సమర్పించుకో. దేవుని అడుగు, అయ్యా, ఈ పండుగ దినాలలో కొంతమందికైనా నేను విన్న వాటిని, కన్న వాటిని ప్రచురం చేస్తానయ్యా. నీ రక్షణ సువార్తను అందిస్తానయ్యా. నా స్నేహితులే అవ్వచ్చు, నా బంధువులే అవ్వచ్చు, లేకపోతే నా ఉద్యోగంలో సహ ఉద్యోగులు అవ్వచ్చు, లేకపోతే నా క్లాస్మేట్స్ అవ్వచ్చు, ఎవరికైనా కూడా ప్రభువా నేను చెప్పడానికి నన్ను వాడుకో, నన్ను బలపరచు. నేను మాత్రమే రక్షించబడి వారు విడువబడుట నీ చిత్తము కాదు ప్రభువా. నిత్యత్వములో యుగయుగాలు నీతో కలిసి జీవించడానికి నా వారందరూ కూడా నీతో నీ రాజ్యములో రావాలి ప్రభువా. అవును, దేవుని యొద్ద ఒక ఒడంబడిక చేసుకుందాం. ఈ పండుగ దినాల్లో అనేక దుఃఖకరమైన జీవితాల్లో వెలుగును నింపుదాం. ఆయన రక్షకుడిగా మన కొరకు ఉద్భవించాడు అని వారి జీవితాల్లో ఆనందాన్ని నింపడానికి దేవుని ఎదుట ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అవును నాయనా, గొర్రెల కాపరులు వారు విన్న వాటిని ప్రచురం చేసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. మరియ తన హృదయంలో భద్రపరుచుకున్నది. వారు విన్న వాటిని, కన్న వాటిని తండ్రి అందరికీ తెలియచేశారు. దేవుని మహిమపరిచారు, దేవుని ఘనపరిచారు. అట్టి రీతిగానే మా జీవితాల్లో మేము పొందుకున్నది, మేము కలిగి ఉన్నది అనేకులకు కూడా అందించడానికి, నీ ప్రేమ కలిగిన సువార్తను ప్రకటించడానికి, రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆ గొర్రెల కాపరులు ఏ విధంగా తెలియచేశారో, ప్రచురం చేశారో అటు రీతిగా మమ్ములను కూడా వాడుకోనండి. ఈ పండుగ దినాలలో ఏ కుటుంబాల్లో చీకటి ఉందో, ఏ కుటుంబాల్లో దుఃఖం ఉందో, ఏ కుటుంబాల్లో వేదన ఉందో ఆ కుటుంబాలను దర్శించి నీ రక్షణ కలిగిన, జీవము కలిగిన శుభవర్తమానమును తెలియచేసి ఆ బంధకాల నుంచి ఆ బిడ్డలకి విడుదల కలుగ చేయటానికి మమ్ములను నీ సాధనాలుగా వాడుకొనండి. తండ్రి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి నీ కార్యం చేయండి, తండ్రి నీ కార్యం చేయండి. మాకు మేముగా ఈ పండుగ దినాల్లో ఆనందించటం కాదు, కానీ ఏ కుటుంబంలో ఏ వ్యక్తిలో దుఃఖం ఉన్నదో ఆ జీవితాలను ఆనందంతో నింపాలి. ఏ జీవితంలో చీకటి ఉందో ఆ జీవితాలలో వెలుగును నింపాలి. నీ శుభవర్తమానమును ప్రచురం చేస్తూ, అవునయ్యా, ఈ సంవత్సరపు ముగింపు దినాలలో, ఈ పండుగ దినాలలో మా సంతోషము నీలో పరిపూర్ణమవ్వాలి. తండ్రి కృప చూపండి ప్రభువా. ఈ మాటలు విన్న నీ బిడ్డలను ఆశీర్వదించండి, వారిని బలపరచండి. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.